కోల్కతాలోని డాక్టర్ కేసు బయటికి రావడంతో అందరూ పశ్చిమ బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ గురించి మాట్లాడుకుంటారు. మమతా బెనర్జీని నిందితులు కాపాడుతుందని. ఈ కేసు విషయంలో టీఎంసీ పార్టీ అఫీషియల్ గా నిందితులు కాపాడటం లేదు కానీ అన్అఫీషియల్ గా ఎందుకు కాపాడుతుంది అనుకుంటున్నారు? అసలు పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది? అసలు మమతా బెనర్జీని పశ్చిమ బెంగాల్ని ఎలా నాశనం చేస్తున్నారు? తను చేసే పనుల వల్ల దేశం ఎలా నాశనం అవుతుంది? ఈ కోల్కతా కేసులో అసలు నిజాలు ఏమిటి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నార్కో టెస్ట్ లో ఏం జరిగింది? సంజయ్ రాయ్ చెప్పిన నిజాలు ఏంటి అనే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో కోల్కతా కేసు గురించి చాలా విషయాలు చెప్తాను. ఏజీకే హాస్పిటల్ గురించి తెలియని చాలా విషయాలు అయితే చెప్తాను. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, పూర్తిగా చూడండి. మమతా బెనర్జీ 3 సార్లు వరుసగా సీఎం అయిన వ్యక్తి. పశ్చిమ బెంగాల్లో ఇప్పుడున్న పరిస్థితి ఉంటే మమత ఉన్నంత వరకు దీదీనే సీఎంగా ఉంటుంది రాష్ట్రంలో. మీరు అనుకోవచ్చు, ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి అయిన నవీన్ పట్నాయక్తో పోల్చుకుంటారేమో. కాదు, ఈమె పాలన వేరేగా ఉంటుంది. ఒకసారి ఆ పాలన ఏంటో చూద్దాం. మమతా బెనర్జీ అధికారం ఫామ్ చేయకముందు పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయించేది. మమతా బెనర్జీ ప్రత్యేక పార్టీ పెట్టకముందే కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సెంట్రల్ మినిస్టర్గా కూడా పనిచేశారు. కానీ 1997లో కాంగ్రెస్ పార్టీతో వచ్చిన విభేదాల వల్ల తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి తాదన్న హవాలు వ్యూహాలు చేసుకుంటూ విడిపోయారు. 2011లో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. మమతా బెనర్జీ ఎప్పుడైతే సీఎం అయ్యారో అప్పటి నుంచి ఆమె ఒక దేశాన్ని పరిపాలిస్తున్నా అన్న ఫీలింగ్ లోనే ఉండేవారు. కేంద్రంతో నాకు పని లేదు అన్న మొండి వైఖరితోనే ఉండేవారు. తన పాలన స్టార్ట్ చేశాక తనకు ప్రతిపక్షమే లేకుండా అన్నట్టుగా ఆమె పాలన ఉండేది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో లేదన్నట్టుగానే తన పాలన ఉండేది. రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే ఉండకూడదన్న మెంటాలిటీ మమతా బెనర్జీది. రాష్ట్ర ప్రజలు ఏం చేస్తే తనకు ఓటు వేస్తారన్న ఆలోచనతో ఫ్రీ స్కీమ్స్ తీసుకొచ్చింది. వాటిలో కొన్ని చెప్తే చూడండి. కృషక్ బంధు స్కీమ్, రూపశ్రీ ప్రకల్ప స్కీమ్, కన్యాశ్రీ ప్రకల్ప స్కీమ్, ఇలా చెప్పుకుంటూ పోతే 41 స్కీమ్స్ ఉన్నాయి. పేరుకి ఫ్రీ స్కీమ్స్, బట్ దానిలో వేల కోట్లు వెనకేసుకునేవారు. స్టేట్ ని డెవలప్ చేయడం మానేశారు. క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది. హిందువులకు వాల్యూ లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో. బీజేపీ మీద కోపమో లేదా హిందువులంటే ఇష్టం లేదు, కానీ వెస్ట్ బెంగాల్లో హిందువుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. మొన్నటి వరకు పాకిస్తాన్, బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి చూసాం. కొన్ని రోజులు ఆగితే వెస్ట్ బెంగాల్లో హిందువుల పరిస్థితి ఎలా అవుతుందన్న సందేహం అందరికీ వస్తుంది. అంతేకాదు పశ్చిమ బెంగాల్లో మైనారిటీస్ ఎక్కువ. దానికి కారణం తన ఓట్ బ్యాంక్ పెంచుకోవడం కోసం బంగ్లాదేశ్ ప్రజలను అన్అఫీషియల్ గా ఆహ్వానం పలుకుతుంది ఈ రాష్ట్రంలోకి. దాంతో బంగ్లాదేశ్ వాళ్ళు పశ్చిమ బెంగాల్ను ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. వాళ్లను మన దేశంలోకి తీసుకురావడమే కాదు, వాళ్లకు రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఇచ్చి మరీ మన దేశ పౌరులను చేస్తున్నారు. దీంతో అసలైన మన దేశ ప్రజలు పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి బతుకుతున్నారు. ఎప్పుడైతే బంగ్లాదేశ్ వాళ్ళు బెంగాల్కి వస్తున్నారో అప్పటి నుంచి మైనార్టీ వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. సో వెస్ట్ బెంగాల్ అంతా రోహింగ్యాలతో నిండిపోయింది. అందువల్ల లాస్ట్ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. ప్రీవియస్ ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో ఇంకా ఎక్కువ సీట్లు వచ్చాయి. దానికి కారణం రోహింగ్యాల మెజార్టీ పెరగడమే. మమతా బెనర్జీ పార్టీలో ఎక్కువ కార్యకర్తలు ఈ రోహింగ్యాలో ఉంటారు. వీళ్ళు ఎంత దారుణంగా ఉంటారంటే, ఉదాహరణకు ఒకరి గురించి చెప్తాను చూడండి. షాజహాన్ అనే వ్యక్తి చేసే అక్రమాలు మామూలువి కాదు. వీడు ఏకంగా 300 మంది పైగా ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేశాడు. హిందువుల భూములు లాక్కున్నాడు. వీడు ఎలా ఉండేవాడంటే మనుషుల్లోనే అతి ఘోరమైన మెంటాలిటీ కలిగిన వాడు. వీడి కంటపడితే మహిళల జీవితం నాశనం అయిపోతుంది. అలాంటి వ్యక్తిని గురించి ఒక మహిళ ధైర్యంగా బయటకు వచ్చి చెప్పడంతో షాజహాన్ గురించి దేశం అంతా తెలిసింది. ఎన్నికల ముందు జైల్లో పెట్టారు. ఇలాంటి షాజహాన్ లో 300 పైగా మమతా బెనర్జీ కనుసన్నలో ఉంటున్నారు. షాజహాన్ కేసు విషయంలో సిబిఐ వెస్ట్ బెంగాల్ కు వస్తే తన రౌడీ జనంతో వాళ్ళను రాష్ట్రం నుంచి బయటకు పంపింది. ఇదేంటని సెంట్రల్ గవర్నమెంట్ అని అడిగితే, నేనేం చేయలేదు, నా ప్రజలే నా కోసం మీ మీద తిరగబడ్డారని సమాధానం ఇచ్చారు. ఒక షాజహాన్ కాపాడడానికి ఇలా చేస్తే ఇక ఇప్పటి డాక్టర్ కేసు ఏమవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. షాజహాన్ అనే వ్యక్తి చేసే అక్రమాలు మామూలువి కాదు. వీడు ఏకంగా 300 మంది పైగా ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేశాడు. హిందువుల భూములు లాక్కున్నాడు. ఇక కోల్కతా కేసు దగ్గరికి వద్దాం. డాక్టర్ హత్య అనేది పక్కా స్కెచ్ తో జరిగిన ఇన్సిడెంట్. ఒకసారి హత్య ఇన్సిడెంట్ జరగకముందు నుంచి మాట్లాడుకుందాం. 2 నెలల ముందు ఆర్జే కేర్ హాస్పిటల్లో జరుగుతున్న ఇల్లీగల్ బిజినెస్ గురించి ఈమెకి తెలిసింది. ఇలా హాస్పిటల్లో అవయవాల మార్పిడి, సెక్స్ వీడియోస్ తీయడం, చేయడం, ఇలాంటి చాలా విషయాలు ఆమెకి తెలిసాయి. ఆమె వాళ్ళని నిలదీసింది కూడా. మనల్ని నమ్ముకుని వచ్చిన పేదవాళ్ళను మోసం చేయడం తప్పు అని కూడా చెప్పింది.
ఆమె మాటని ఎవరూ లెక్క చేయలేదు. ఇంకా ఆమెను పూల్ చేయడానికి వాళ్ళు అన్ని విధాలా ఆశ చూపించారు. బట్ లొంగలేదు. అంటే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఈమెకు ఎక్కువగా అవర్స్ డ్యూటీ వేయడం మొదలు పెట్టారు. వీళ్ళు ప్లాన్ చేసుకున్న రోజు రానే వచ్చింది. ఈ డాక్టర్ మీద 7 వ్యక్తులు మీద పడి పశువుల కన్నా హీనంగా ఆమెను హింసించి చంపి సెమినార్ రూమ్ కి తీసుకొచ్చి పడేశారు. ఈ విషయం నేను చెప్పడం లేదు, సిబిఐ వాళ్ళే చెప్తున్నారు. అందరికీ ఇది సూసైడ్ అని నమ్మించడానికి ప్రయత్నించారు. ఈమె మరణం విషయం తెలిసిన 5 గంటలకు పేరెంట్స్ కి సూసైడ్ అని చెప్పారు. చాలా తొందరగా ఆమె అంత్యక్రియలు చేశారు. ఎంతలా అంటే ఈ దహన వాటికలో ఈమె కంటే ముందు కొన్ని బాడీస్ ఉన్నా ఈమెదే ముందు దహనం చేశారు. బయటకు వచ్చిన ఫొటోస్ వాళ్ళ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హత్య కింద పరిగణించారు. ఇంకా దారుణ విషయం ఏమిటంటే ఆమె దహన అంత్యక్రియలు ముగిశాక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సుప్రీంకోర్టు నిన్న విచారణలో అదే అడిగారు. ఎందుకని ఎఫ్ఐఆర్ లేట్ గా ఫైల్ చేశారు? క్రైమ్ సీన్ కి డాగ్స్ ని ఎందుకు 3 days లేట్ గా తీసుకువెళ్లారు? ఎందుకు అంత అర్జెంట్ గా అంత్యక్రియలు చేశారు? నార్మల్ డెత్ అని చెప్తుంటే ఎందుకు పోస్ట్ మార్టం చేశారు? తల్లిదండ్రులకు ఎందుకు సూసైడ్ అని చెప్పారు? ఇలా చాలా ప్రశ్నలు వర్షం కురిపించారు సుప్రీంకోర్టు జడ్జిలు. ఈ ఏజీ కేర్ హాస్పిటల్లో ఇలా జరగడం మొదటిసారి కాదు. ఈ ఏజీ కేర్ హాస్పిటల్ అనేది 1986లో మొదలు పెట్టారు. దేశంలోనే మొదటి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్గా ఏర్పడింది. కొన్ని సంవత్సరాల్లోనే ఈ హాస్పిటల్కి మంచి పేరు వచ్చింది. కానీ తర్వాత ఈ హాస్పిటల్ మెడికల్ మాఫియాకి నిలయంగా మారిపోయింది. ఈ హాస్పిటల్ జరగని రహస్య వ్యాపారాలు అంటూ లేవు. శవాలతో క్లాస్ రూముల్లో, హాస్పిటల్ రూమ్స్ లో శృంగార వీడియోలు తీసేవారు, దొంగ మెడిసిన్ అమ్మేవారు, అవయవాల వ్యాపారం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వ్యాపారాలే చేశారు. అంతేకాదు ఈ వైద్యశాలలో ఇంతకు ముందు చాలా అనుమానపు మరణాలు కూడా సంభవించాయి. సౌమిత్ దాస్ అనే వ్యక్తి ఉరివేసుకుంటున్నట్టుగా చిత్రీకరించారు. బట్ అతని ఒంటిపై ఎవరో కొట్టినట్టుగా గాయాలు ఉన్నాయి. అంతేకాదు ఒక వ్యక్తి హాస్పిటల్ డాబా పై నుంచి దూకి చనిపోయాడు. 2016లో ఈ హాస్పిటల్లో పనిచేసిన ఒక ప్రొఫెసర్ బాడీ కుళ్ళిపోయి ఉండి తన ఇంట్లో దొరికింది. ఇలాంటి కొన్ని సంఘటనలు అయితే బయటకు వచ్చాయి. ఇంకెన్ని సంఘటనలు జరిగాయి అనేది విచారణలో తెలియాల్సింది. ఈ హాస్పిటల్లో జరిగే వ్యాపారంలో 40% వరకు టీఎంసీ పార్టీకి ఫండ్గా వెళుతుంది అంటున్నారు. ఈ కేసు విషయంలో సంజయ్ రాయ్ని ముందు పెట్టి వెనుక నుండి నడిపించిన వాళ్ళు సుమిన్ మహాపాత్ర కొడుకు ఆర్జిన్ అలం, సబబ్ ఖాన్, కోలం అజాబ్, సుబారింగ్ మహాపాత్ర, కొంతమంది టీఎంసీ నాయకులు. వీళ్ళని కాపాడడం కోసమే సంజయ్ రాయ్ అనే వెధంని నిందితుడిగా ముందుకు తోస్తున్నారు. లైవ్ డిటెక్టర్ ఉపయోగించినప్పుడు కూడా ఈ సంజయ్ అనేవాడు పొంతలేని సమాధానాలు చెప్తున్నాడు. ఈ కేసు విషయంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు ఫస్ట్ నుంచి చోటు చేసుకున్నాయి. అవి ఒకసారి చెప్తా చూడండి. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ సీఎం, హెల్త్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ కూడా. అయినా కూడా ర్యాలీ చేస్తూ నేరస్తులకు శిక్ష పడాలని రోడ్డు మీద తిరిగారు. ఎంత విచిత్రం! శిక్ష వేయాల్సిన వాళ్ళని రోడ్డు మీదకి వచ్చి ర్యాలీ చేశారంటే వాళ్ళకి శిక్ష పడదని అర్థమా? ఆగస్టు 15న కేసు సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుందని ఏజీ కేర్ హాస్పిటల్లోనికి 700 మంది గూండాల లోపలికి వెళ్లి సెమినార్ హాల్ చుట్టూ పక్క ప్రాంతాన్ని ధ్వంసం చేశారు. క్రైమ్ సీన్ లోకి 3 days తర్వాత డాగ్స్ వచ్చాయి. సందీప్ ఘోష్ అనే వ్యక్తిని సస్పెండ్ చేసి వేరే హాస్పిటల్ కి ప్రమోషన్ ఇచ్చి మరీ పంపారు. సుఖేందు శేఖర్ రాయ్ అనే టీఎంసీ ఎంపీ ఏజీ కేర్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ అయిన సందీప్ ఘోష్ ని మరియు ఈ కేసు విచారణ చేస్తున్న కమిషనర్ ని కస్టడీలోకి తీసుకుని విచారించాలని చెప్పాడు. కట్ చేస్తే మమతా బెనర్జీ ఇతనిపై సీరియస్ అయ్యి తననే కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. టీఎంసీ పార్టీ అఫీషియల్ గా నిందితులను కాపాడటం లేదు. అన్అఫీషియల్ గా టీఎంసీ గవర్నమెంట్ వీళ్ళ కాపాడుతుంది. వేరే బ్రేకింగ్ న్యూస్ వచ్చే వరకు ఈ కేసు గురించి మాట్లాడతారు. నెక్స్ట్ వేరే న్యూస్ మీద వెళ్ళిపోతారు. కానీ ఆడవాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాల మీద మాత్రం సరైన శిక్షలు పట్టడం లేదు. కానీ ఆడవాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాలు చేసిన వ్యక్తుల మీద మాత్రం సరైన శిక్షలు పట్టడం లేదు. బలమైన శిక్షల కోసం చట్టాలను తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమవుతుంది. మహిళా సంఘాలు కూడా విఫలం అవుతున్నాయని చెప్పాలి. ఈ మహిళా సంఘాల్లో ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని బలమైన చట్టాలు వచ్చే వరకు పోరాటం చేస్తే బాగుంటుంది. ఇలాంటి కఠినమైన దీక్షలు చేస్తేనే మహిళా సంఘాలు ప్రభుత్వాలను గుర్తిస్తాయి. అప్పుడే సరైన శిక్షలు వేస్తాయి. మహిళా సంఘాలు ఇలాంటి విషయాల మీద పోరాడగలవని నాకు బాగా నమ్మకం. చూడాలి మహిళా సంఘాలు ఏం చేస్తాయో మరి. సో మీకు అర్థమై ఉంటుంది, ఈ డాక్టర్ కేసు జరిగిన దగ్గర నుంచి ఇప్పటివరకు దేశంలో దాదాపుగా 50 పైగా అమ్మాయిల మీద దారుణంగా రేప్ అటెంప్ట్స్ జరిగాయి. రేపులు చేశారు. దాంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. గవర్నమెంట్ సరిగ్గా పుంజుకుని వాళ్ళకు శిక్షలు వేస్తేనే ఇలాంటి క్రైమ్స్ అనేది అరకట్టడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నేనేమో తప్పుగా మాట్లాడితే.